డీటెయిల్స్ చూస్తే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్ర పూజలు చేశారు. నందినగర్లోని కేసీఆర్ ఇంటి పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు అనేది హైదరాబాద్లో ఇలాంటి క్షుద్ర పూజలు చేయటం ఎలా సాధ్యమైంది అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్ర పూజలు చేశారు. నందినగర్లోని కేసీఆర్ ఇంటి పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, హైదరాబాద్లో ఇలాంటి క్షుద్ర పూజలు చేయటం ఇలా సాధ్యమైంది అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సైదులు చెప్పండి, కేసీఆర్ ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో అయితే క్షుద్ర పూజలు చేసినట్టు తెలుస్తోంది. అయితే జనరలీ మాజీ సీఎం కాబట్టి అక్కడ సెక్యూరిటీ కూడా ఎక్కువ ఉంటుంది. మరి వీళ్ళు ఎట్లా వెళ్లారు, దాని గురించి దర్యాప్తు చేస్తున్నారా? ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? నందినగర్ లో కేసీఆర్ నివాసం ఇంటి పక్కన ఒక వివాదాస్పదమైన స్థలం ఉన్నది. ఆ స్థలంలో నిన్న రాత్రి క్షుద్ర పూజలు జరిగినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. అయితే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా కొంత ఆందోళనకు గురవుతున్నారు. ఈ వివాదాస్పదమైనటువంటి ఖాళీ స్థలంలో రాత్రి క్షుద్ర పూజలు కలకలం రేపే అని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే కేసీఆర్ ఇక్కడ నందినగర్ లో లేడు, తను ఫామ్ హౌస్ లో ఉన్నాడు. ఈ రోజు మెదక్ బహిరంగ సభకు కూడా వెళ్లాల్సి ఉన్నది. సో ఈ క్షుద్ర పూజలకు సంబంధించి ఇప్పటికే కేసీఆర్ నివాసానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ అందరూ కూడా ఇదంతా కూడా గమనించడం జరిగింది. ముఖ్యంగా క్షుద్ర పూజ చూసుకున్నట్టయితే మాత్రం ప్రస్తుతం మనము ఇక్కడ ఒక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్ర పూజలు చేశారు. నందినగర్లోని కేసీఆర్ ఇంటి పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో అయితే క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. అయితే ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు అని దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. మనం చూస్తే విజువల్స్ లో క్లియర్ గా మనకు కనిపిస్తుంది. కేసీఆర్ ఇంటి పక్కన ఉన్న కాంపౌండ్ వాల్ పక్కన ఉన్న ఒక ఖాళీ స్థలంలో అయితే క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. అక్కడ సెక్యూరిటీ ఈ ఆనవాళ్లను గమనించినట్టు కూడా తెలుస్తోంది. అయితే ప్రెసెంట్ బిగ్ టీవీ స్క్రీన్ మీద మీరు ఆ క్షుద్ర పూజలు చేసిన ఆ విజువల్స్ అయితే చూస్తున్నాము. అట్ ద సేమ్ టైమ్ కేసీఆర్ ఇంటి విజువల్స్ ని కూడా చూస్తున్నాము. ఇంటికి పక్కనే ఉన్న కాంపౌండ్ వాల్ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో అయితే క్షుద్ర పూజలు చేసినట్టు తెలుస్తోంది. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు కూడా రంగంలోకి దిగారు. అసలు ఎవరు చేశారు, ఎలా చేశారు, ఇక హైదరాబాద్ లో అంటే ఒక మెట్రోపాలిటన్ సిటీలో ఇటువంటి పూజలు చేయడం ఎట్లా సాధ్యమైంది అనే దానిపై కూడా విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే మాజీ ముఖ్యమంత్రి కావడం, కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి, ఇక్కడ ఆయన ఇంటి పక్కనే ఇటువంటి క్షుద్ర పూజలు చేయడం కూడా ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్ర పూజలు చేశారు. ఆ విజువల్స్ ని ప్రెజెంట్ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లను అక్కడ సెక్యూరిటీ సిబ్బంది గమనించినట్టు తెలుస్తోంది. సిబ్బంది గమనించిన వెంటనే కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ప్రెజెంట్ దానిపై ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. క్షుద్ర పూజలు అక్కడ కేసీఆర్ ఇంటి పక్కనే ఉన్న ఆ ఖాళీ స్థలంలో చేయడానికి గల అంటే ఎవరు చేశారు, ఎలా అక్కడకు ఆ సామాన్లన్నీ తీసుకువచ్చారు, అసలు ఇట్లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ లో ఇటువంటి క్షుద్ర పూజలు చేయడం సాధ్యమేనా అనే దానిపై కూడా ఇక్కడ విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఎవరు చేశారు అనే దానిపై ఇంకా విచారణ జరుగుతోంది. మొత్తంగా మనం విశ్వాస చూస్తున్నాము, క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లను చూస్తున్నాము. అయితే ఆ ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఈ క్షుద్ర పూజలు చేసినట్టు కూడా తెలుస్తోంది. మనము కేసీఆర్ ఇంటి కాంపౌండ్ వాల్ చూస్తున్నాము. ఆ ఇంటి పక్కనే అంటే ఆ కాంపౌండ్ వాల్ కు ఆనుకొని ఉన్న ఒక ఖాళీ స్థలంలో అయితే ఈ క్షుద్ర పూజలు చేశారు. అయితే మాజీ ముఖ్యమంత్రి ఇంటి పక్కనే ఉన్న ఈ ఖాళీ స్థలంలో ఇటువంటి క్షుద్ర పూజలు చేయటం అనేది ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ఎస్ సత్తాజ్, బంజారా హిల్స్ నందినగర్ కేసీఆర్ ఇంటి పక్కన ఒక వివాదాస్పదమైన స్థలం ఉంటుంది. ఆ స్థలంలో రాత్రి క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా గమనించారు. గమనించిన తర్వాత కొంత పోలీసు వాళ్ళకు కూడా ఫిర్యాదు చేశారు. పొద్దున ఈ కేసీఆర్ ఇంటి పక్కన ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు కూడా ఈ వివాదాస్పదమైన స్థలంలోకి వచ్చి క్షుద్ర పూజలు ఎవరు చేశారు, ఏంటి, ఏం జరిగిందనేది కూడా వాళ్ళు కూడా ఆరా తీశారు. ఇక్కడ చూస్తే మాత్రము క్షుద్ర పూజల ఆనవాళ్లు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఒక డాల్ బొమ్మను తీసుకొచ్చి పూర్తిగా దాన్ని కాల్చివేసి ఎర్రటి ఒక తీర కొంగుని కూడా ఇక్కడ ఉంచడం జరిగింది. అదేవిధంగా కొంచెం నిమ్మకాయలు, అదేవిధంగా ఎగ్స్ ని కూడా సగం వరకే కాల్చి అందులో ఎర్రటి మిరపకాయలు అవన్నీ ఉంచి ఒక నల్ల కోడిని తీసుకొచ్చి కట్ చేసి ఆ కోడిని అంతటిని కూడా ఒక కవర్ లో ఉంచి ఈ విధమైన క్షుద్ర పూజలు ఇక్కడ చేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ క్షుద్ర పూజలు ఎవరు చేశారు, ఏంటి అనేది కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉన్నది. ఎందుకంటే ఈ వివాదాస్పదమైన స్థలం పక్కనే మూడో ఇల్లే కేసీఆర్ నివాస స్థలం. ఎందుకంటే ఈ కేసీఆర్ నివాస స్థలం ఆనుకొని క్షుద్ర పూజలు జరగడంతో చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కేసీఆర్ కూడా నందినగర్ తన నివాసంలో లేడు. ప్రస్తుతం ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఉన్నాడు. ఈ రోజు మెదక్లో బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ కూడా ఉన్నది. సో ఏదైనప్పటికీ కూడా ఇప్పటికే కేసీఆర్ కి సంబంధించిన సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా ఈ క్షుద్ర పూజల ఆనవాళ్ళన్నింటినీ కూడా వాళ్ళు ఆరా తీశారు. అయితే రాత్రి జరిగినట్టుగా కూడా వాళ్ళు కూడా కొంత క్లారిటీ వచ్చింది. సో ఏదైనప్పటికీ కూడా ఈ క్షుద్ర పూజల ఆనవాళ్ళు మాత్రం అయితే కలకలం రేపుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ వివాదాస్పదమైన స్థలంలో ఎవరు వచ్చారు, ఎందుకు ఈ క్షుద్ర పూజలు చేయాల్సి వచ్చింది అనేది కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా ఈ వివాదాస్పద స్థలంలో ఎన్నో రోజులుగా వ్యర్థాలతో ఉన్నది. సో ఇక్కడ కొంతమంది ఎవరు వస్తున్నారు ఏంటి అనేది కూడా చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడు కూడా ఆరా తీయకపోవడంతో కొంతమంది పిల్లలు కూడా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా క్రికెట్ ఆడే అనువాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ బ్యాట్, బాల్ లాంటివి కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ పిల్లల్ని ఆరా తీసిన తర్వాత కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. చూడాలి మరి ఎందుకు ఈ క్షుద్ర పూజలు ఇక్కడ చేయాల్సి వచ్చింది, ఎవరు చేశారు ఏంటి అనేది కూడా రావాల్సినది. ఏదైనప్పటికీ కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక బొమ్మను తీసుకొచ్చి కాల్చేసి ఇట్లా ఎగ్స్ లాంటివి సగం వరకు కాల్చి ఇట్లా ఒక నల్లగూడిని తీసుకొచ్చి కట్ చేసి దాన్ని అంతటిని కూడా ఒక కవర్ లో ప్యాక్ చేసి ఉంచడము. సో దానికి ఆనుకొని ఈ వివాదాస్పదమైనటువంటి ల్యాండ్ లో చిన్న రూము గది ఉన్నది. ఆ గదిలో కూడా ఆ గది చుట్టూ కూడా మొత్తం కూడా దానికి వివాదాస్పదమైనటువంటి ఒక బొమ్మలు లాంటివి గీసున్నాయి. సో ఏదైనప్పటికీ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ రూమ్ లో ఉంటున్నారా, లేకపోతే కావాలని క్షుద్ర పూజలు చేసి వెళ్ళారా, లేకపోతే ఏంటి అనేది కూడా కొంత క్లారిటీ రావాల్సింది. కానీ చుట్టుపక్కల పక్కన ఆనుకుని ఇల్లులో కూడా ఎవరు లేకపోవడంతో కొంత వాళ్ళకి ఎవరు చేశారు ఏంటి అనేది కూడా కొంత క్లారిటీ లేకపోయింది. సో ఏదైనప్పటికీ కూడా దీనికి ఆనుకొని ఈ క్షుద్ర పూజలు చేసిన స్థలానికి ఆనుకొని ఒక కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఆ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు మాత్రమే క్షుద్ర పూజలు జరిగినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. గుర్తించిన తర్వాత ఆ ఇంటి యాజమానికి చెప్పడంతో తను వెంటనే కూడా అప్రమత్తమయ్యి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా వచ్చి ఈ స్థలాన్ని అంతటిని కూడా వాళ్ళు అబ్జర్వ్ చేశారు. అయితే ఎన్ని రోజుల నుంచి క్షుద్ర పూజలు జరుగుతున్నాయి, లేదంటే ఈ రాత్రి జరిగిందా, గత కొంతకాలంగా కూడా ఇలాంటి క్షుద్ర పూజలు ఇక్కడ జరిగాయా, లేకపోతే ఎవరు వస్తున్నారు ఏంటి అనేది కూడా కొంత క్లారిటీ రావాల్సింది. ఏదైనప్పటికీ కూడా దీని చుట్టూ కూడా వివాదాస్పదమైనటువంటి స్థలం చుట్టూ కూడా ప్రహారీ కూడా ఉండడము, ఒక గేట్లు ఉండడం కూడా ఉన్నది. సో అయినప్పటికీ కూడా గోడ దూకి మరి వచ్చి ఈ క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్ళు చాలా స్పష్టంగా
కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా మాజీ సీఎం కేసీఆర్ ఇంటికి ఆనుకొని, అంటే ఇది ఇంటికి ఆనుకొని అంటే దాని పక్కన కాకుండా ఇల్లే ఈ మూడో ఇంటి ఖాళీ ప్రదేశంలోనే ఇది జరిగింది కాబట్టి సో కొంత సిబ్బంది కూడా కేసీఆర్ కి సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. సో దీనిపై ఆరా తీసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. వాళ్ళు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా ఈ కేసీఆర్ ఇంటికి ఆనుకొని శుద్ర పూజలు చేయడం తోటి వాళ్ళు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చూసాం మనము పార్టీ ఓటమి తర్వాత, బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత పార్టీకి సంబంధించిన కొన్ని మార్పులు చేర్పులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణ భవన్లో కూడా కొన్ని వాస్తు మార్పులు కూడా చేస్తున్నారు. ఇప్పటికే వెస్ట్ సైడ్ ఉన్న గేట్స్ నుంచి కాకుండా నార్త్ సైడ్ నుంచి గేట్ నుంచి ఇప్పటి నుంచి కేసీఆర్ లోపలికి వస్తారని చెప్పేసి కూడా జరుగుతున్న నేపథ్యంలో కొన్ని అంటే పార్టీకి సంబంధించిన ఓటమి తర్వాత పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా పార్టీని వీడి వెళ్ళిపోవడము, ఇప్పటికే కవిత లిక్కర్ కేసులో అరెస్ట్ కావడము, కాళేశ్వరం అవినీతి ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడడంతో కొన్ని పార్టీలోకి సంబంధించిన మార్పులు చేర్పులు, పార్టీ భవన్ కి సంబంధించిన వాస్తు దోషాలు ఇవన్నీ కూడా చేస్తూ వస్తున్నారు. కానీ ఈ సమయంలో ఈ శుద్ర పూజలు కేసీఆర్ కి ఇంటికి ఆనుకొని జరగడంతో కొంత ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎవరు చేశారు ఏంటనేది కూడా కొంత క్లారిటీ రావాల్సింది. ఏదైనప్పటికీ కూడా పోలీసులు కూడా దీనిపై ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ఎవరైనా వచ్చి ఈ ఖాళీ స్థలంలో ఇలాంటి శుద్ర పూజలు నిర్వహించాలంటే ఖచ్చితంగా ఒక ప్రహరీ గోడ దూకి రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం మనం కూడా ఆ విధంగానే ప్రహరీ గోడ దూకి ఇంట్లోకి వచ్చాము. సో ఇక్కడ గత కొంతకాలంగా ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటున్నారా ఏంటి అనేది కూడా కొంత క్లారిటీ రావాల్సింది. ఎందుకు ఈ ఖాళీ ప్రదేశంలో శుద్ర పూజలు చేయాల్సి వచ్చిందనేది కూడా వాళ్ళు ఆరా తీస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా కొంత భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆధారాలు చూస్తే మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. చాలా కొంత భయభ్రాంతులకు గురే విధంగా ఈ ఆధారాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే జస్ట్ ఒక 5 మీటర్స్ డిస్టెన్స్ లోనే ఒకటి పెద్ద వృత్తం లాంటిది గీసిన తర్వాత అందులో ఒక బొమ్మ ఏర్పాటు చేశారు. అందులో నిమ్మకాయలు లాంటివి ఏర్పాటు చేశారు. ఒక బాయిల్డ్ ఎగ్ సగం వరకు కాల్చి ఉంచారు. ఒక చీర లాంటిది, ఎర్రటి చీర లాంటిది ఏర్పాటు చేశారు. దానికి 5 మీటర్స్ దూరంలో చిన్న వృత్తం లాంటిది మళ్ళీ ఒకటి గీయడం జరిగింది. అందులో ఒక బాయిల్డ్ ఎగ్ ఏర్పాటు చేశారు. అందులో నిమ్మకాయలు, అదేవిధంగా ఎర్రటి మిరపకాయలు, దానికి ఆనుకొని కోడి కోసిన ఆనవాళ్ళు, దానికి సంబంధించిన అన్ని కూడా ఒక కవర్ లో ప్యాక్ చేసి ఏర్పాటు చేశారు. సో ఏదైనప్పటికీ కూడా ఈ శుద్ర పూజల ఆనవాళ్ళు మాత్రం కొంత బంజారా హిల్స్ లాంటి ఏరియాలో జరగడం మాత్రం కొంత కలకలం రేపుతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా నిత్యం రద్దీగా ఉంటుంది. సో కాకపోతే ఈ శుద్ర పూజలు జరగడానికి గల కారణం ఏంటంటే ఈ స్థలం కొంత వివాదాస్పదమైన స్థలం. కొంతకాలంగా కొంత కోర్టు కేసులు ఉండడం వల్ల ఇలాంటి నిర్మాణం ఇందులో చేపట్టడం లేదు. సో అట్లనే ఇదంతా కూడా అపరిశుభ్రంగా ఉంటుంది. సో అందుకు వాళ్ళకు కూడా శుద్ర పూజలు చేసేందుకు కూడా చాలా ఈజీగా ఉండడం తోటి ఇక్కడ చేయాల్సి వచ్చినందుకు కూడా కొంత క్లారిటీ ఆల్రెడీ అర్థమైపోతుంది. సో ఏదైనప్పటికీ కూడా కేసీఆర్ ఇంటికి ఆనుకొని శుద్ర పూజలు జరగడంతో మాత్రం కొంత కలకలం రేపుతుంది. ఇప్పటికే దీనిపై పోలీసులు కూడా కేసు నమోదు చేసి ఆరా తీస్తున్నారు. సర్తాజ్ అయితే సైదులు, ఇందాక మీరు చెప్పినట్టు అక్కడ చాలా మంది పెద్దవాళ్ళు ఉంటారు. అయితే 24/7 సర్వైలెన్స్ కూడా అక్కడ ఉంటుంది. మరి ఇట్లాంటి ఒక ప్లేస్ లో ఇటువంటి ఆనవాళ్ళు మనకు కనిపించడం ఎలా తీసుకోవాలంటారు? అసలు వాళ్ళు ఆ ఏరియాలోకి ఎలా ఎంటర్ అయి ఉంటారు? ఏ సీసీ కెమెరాలో కూడా ఇవి రికార్డ్ అవ్వలేదా విజువల్స్? తప్పకుండా ఇప్పటికే పోలీసులు కూడా ఆరాధిస్తున్నారు కాబట్టి కేసీఆర్ కి ఇంటికి సైడ్ ఉన్న సీసీ కెమెరాస్ అన్ని కూడా వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి మన సీసీ ఫుటేజ్ సంబంధించి అంతటి కూడా చెక్ చేస్తున్నారు. చాలా క్లారిటీ కూడా వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ గోడ దూకి లోపలికి రావాలి కాబట్టి సో ఖచ్చితంగా సీసీ ఫుటేజ్ లో కూడా ఎవరైతే ఆ గోడ దూకి ఇతలకు వస్తారో జరుగుతుంది. సో ఇది ఘటన జరిగి మాత్రం 11:30కి జరిగినట్టుగా కూడా ఇక్కడ ఉన్న చిన్నపిల్లలు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్న కొంతమంది పిల్లలు రెగ్యులర్ గా ఇక్కడ క్రికెట్ వీళ్ళు ఆడతాము ఇక్కడ, కాకపోతే రాత్రి 11:30 సమయంలో కొంతమంది వచ్చి ఇక్కడ శుద్ర పూజలు చేశారని కూడా చెప్తున్నారు. సో మీకేమైనా సమాచారం మీకు తెలిసి చూసావు ఇది ఏం జరిగిందని? నేను అంత చూడలే అంకుల్. ఆ మూలకి ఉన్నోడు చూసాం, మధ్యలో వచ్చిన ఇక్కడ కూర్చొని ఏమేమి చేసాను మళ్ళీ వెళ్తాను. ఒక్కరే వచ్చారా? ఒక్కతనే వచ్చారు. చూసావా ఒక్కతని? చూసావా? జుట్టు ఉంది, షర్ట్ తిప్పుకొని ఉన్నాడు, చిన్న డాడీ ఉంది. సత్తా చూస్తున్నాం. ఒక బాబు రెగ్యులర్ గా ఇక్కడ క్రికెట్ ఆడతాడు. అతను కూడా బాబు ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి చూస్తుంటే ఆనవాళ్ళు ఇక్కడ చూసి అతను కూడా గోడ దిక్కు లోపలికి వచ్చాడు. ఒకే ఒక పర్సన్, అతనికి జుట్టు బాగా పెరిగి ఉన్నది, అతనికి చిన్న గుడ్డ లాంటిది కట్టుకొని వచ్చాడు. సో అతను ఇక్కడ శుద్ర పూజలు చేశాడు. సో 11:30 సమయంలో మేము ఇది గుర్తించామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ పిల్లలు కూడా కొంత భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే మేము రెగ్యులర్ గా ఇక్కడ క్రికెట్ ఆడుతూ ఉంటాము. సో ఇది జరిగిన తర్వాత ఈ రోజు ఇక్కడికి లోపలికి కూడా మేము రాలేదు, మాకు భయమైంది.
సో ఈ ఇష్టాన్ని మేము మా ఫ్యామిలీస్ కూడా చెప్పాము. మా ఫ్యామిలీ వాళ్ళు ఎవరు కూడా అటు సైడ్ వెళ్ళొద్దని చెప్పేసి కూడా మాకు చెప్పారు. అందుకే మేము ఈ రోజు క్రికెట్ ఆడేందుకు కూడా ఈ ఇందులోకి రాలేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా Right. ఒకే ఒక వ్యక్తి క్షుద్ర పూజలు చేసినట్టుగా కూడా ఈ పిల్లలు చెప్తున్నారు. సో చూడాలి మరి Right. ఎంతమంది ఈ క్షుద్ర పూజలు చేసిన సంబంధించిన ఆనవాళ్ళు ఒకడే ఉన్నారా లేకపోతే ఇద్దరు ముగ్గురు ఉన్నారా ఏంటనేది కూడా కొంత క్లారిటీ రావాల్సింది. ఏదైనప్పటికీ కూడా కేసీఆర్ కి ఇంటి దగ్గర మొత్తం సీసీ కెమెరాలు ఉంటాయి కాబట్టి హై సెక్యూరిటీ కాబట్టి సో అతను మాజీ సీఎం గా ఉన్నాడు కాబట్టి సో ఆ సీసీ ఫుటేజ్ అంతటిని కూడా ఇప్పటికే పోలీసులు కూడా పరిశీలిస్తున్నారు. Right. సో ఎవరైతే ఆ వ్యక్తులు వచ్చి గోడ దిక్కు లోపలికి వెళ్ళి క్షుద్ర పూజలు చేస్తారో వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళని పట్టుకునే పనిలో పోలీసులు ఉంటారు కూడా మనకు క్లారిటీ వస్తుంది.